Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి, ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు మాల వేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే యూనిఫామ్ వేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది స్కూల్ వాళ్ళు ఏంటంటే లేదు, నాట్ అలౌడ్, ఖచ్చితంగా యూనిఫామే వేసుకోవాలి అని అంటారు. అలాగే కొంతమందికి జాబ్ పరంగా కూడా కష్టం అవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోలేం కాబట్టి అలా వెళ్ళడం ఓకేనా? అసలు అలా అయితే మాల వేసుకోవచ్చా, వేసుకోకూడదా? అలాంటి పరిస్థితిలో అసలు ఏం చేయాలి గురువుగారు, కొంచెం వివరించండి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసే వీక్షబంధువులందరూ కూడా నమస్కారం. ఇది ధర్మ సందేహంగా అనుకోవచ్చు, సందేహంగా అనుకోవచ్చు, వాళ్ళ ఒక మనోవేదన కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి కోరిక ఉంటుంది, మొక్కు ఉంటుంది. ఏ మొక్కు? స్వామి కొడుకు పుట్టిన, కూతురు పుట్టిన మేము మనకు పంపిస్తాం அப்படின்னு. కానీ కొన్ని స్కూల్స్ యాక్సెప్ట్స్ ఉన్నాయి, కొన్ని స్కూల్స్ యాక్సెప్ట్స్ లేవు. కానీ ఇక్కడ ఏంటంటమ్మా స్వామి, ఇక్కడ విద్యా వృత్తి వచ్చేటప్పటికి దీక్షకు దానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఒకవేళ స్కూల్ ఎలా వాళ్ళ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, యూనిఫామ్స్ ఉన్నాయో, షూస్ సాక్స్ వేసుకొని పంపవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేగాని మీరు అయ్యప్ప స్వామి వస్త్రమే వేసుకొని మీ పిల్లల్ని పంపాలని ఎక్కడ రాసింది లేదు. ఎప్పుడైతే స్వామి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వస్త్రాలు అవన్నీ ఇప్పేసి శుభ్రంగా స్నానం చేసుకొని అయ్యప్ప బట్టలు కట్టుకొని పూజ చేసుకుంటే చాలు. ఉద్యోగంలో కూడా వాళ్ళకి ఏదైనా కూడా వాళ్ళు రూల్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు, ఏదైనా కండిషన్స్ పెడుతున్నారంటే యూ క్యాన్ ఫాలో ఫర్ దట్ రూల్స్. మీరు ఉద్యోగానికి కట్టుబడి ఉండాలి. అది ఐదికం, మన కర్తవ్యం. మీ వ్రత నియమాలంటే మీ ఇంటి వరకు, మీ కుటుంబంకు, మీకోసమే, కానీ మీ స్కూల్స్ కానీ మీ ఆఫీస్కి కాదు. అక్కడ చేసే వరకు మీరు అక్కడ చేయండి, దానికి ఇబ్బంది లేదు. మీరు టై కట్టుకోండి, షూస్ వేసుకోండి, ఇది చేసుకోండి, అన్నీ చేసుకోండి. మీరు చేసే వంటి వృత్తికి మీరు చేయండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, షేవింగ్స్ అలాంటివి కొన్ని ఆఫీస్లో అలాట్మెంట్ ఉండదు, నీట్ అండ్ నీట్ ఉండాలంటారు. కానీ కొన్నిటి కూడా వీటి కూడా పర్మిషన్ ఉంది. శబరిమల అయ్యప్ప స్వామి దీక్షలో మీరు షేవింగ్ కూడా చేసుకొని వెళ్ళొచ్చు. కానీ దీన్ని ఆదర్శంగా తీసుకొని మీరు వేరేగా తప్పుగా అర్థం చేసుకొని మీరు చేసుకుంటే అది తప్పు పడతారు. మీ ఒక ఆఫీస్లో రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వాళ్ళు ఓకే అంటేనే మాల వేసుకొని మీ మనసు మీ ఆధీనంలో పెట్టుకొని ఆ ఒక్క రూల్స్లో మీరు పాల్గొనుకుంటే సరిపోతుంది. గురుగారు చెప్పారు కదా మేము కూడా షేవింగ్ చేసుకుంటాం అంటే అది చాలా తప్పు. ఏమండి, అది వచ్చి ఆఫీస్ వరకు రాజనీయం వాళ్ళకి. స్కూల్లో మాత్రాన అది ఏ స్కూల్ అయినా కానివ్వండి, వాళ్ళకి మనం వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. వాళ్ళకి మనం ఒక ప్రిన్సిపల్, మన పిల్లలకి మనం నేర్పించేది ఏంటంటే ఆనెస్ట్గా మనం చేసే వాటికి ఒక కర్తవ్యం. నువ్వు భక్తి మనసులో పెట్టుకో, బయట చూపించు. ఆ మాల అనేది లోపలే ఉంటుంది. స్కూల్ యూనిఫామ్ వేసుకొని, స్కూల్ డ్రెస్ వేసుకొని నలుగురితో పాటు ఆడుకునేవ్వండి. చిన్నగా బొట్టు పెట్టి పంపించాను, పెద్దగా ఇంతగా మనం విభూది పూసి పంపించక్కర్లేదు. అది ఇలా అలంకారం ఇంటికి వచ్చిన తర్వాత ఇష్టంగా మనం అలంకారం చేసుకోవచ్చు. స్వామికి నిండుగా మాల వేసి మీ మణికంఠుడిని అక్కడ కూర్చోబెట్టి పూజ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ స్కూల్ వచ్చేటప్పటికి తనకి ఎడ్యుకేషన్కి దెబ్బతినకూడదు, తన ఒక వృత్తికి దెబ్బతినకూడదు. ఎందుకంటే భోక్తంగా నడిచేది దాంట్లోనే, వ్రతం నడిచేది మీ ఇంటి కోసమే. సో ఇక్కడ దేనికి అడ్డకం రాకుండా మీరు క్రమశిక్షణతో ఇది నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవుతే తప్పకుండా అయ్యప్ప స్వామి అనుగ్రహ ప్రాప్తి మీకు పొందుతుంది, పరిపక్వం జరుగుతుంది. సో విద్యలో అందరూ ఈక్వలే, అందరూ ఈక్వలే. సో మీరు వేసుకుంటున్నారని, వెళ్తున్నారని, చెప్పులు తొక్కుతున్నారని ఏ బాధపడే విషయం లేదు. ఇప్పుడు పాదయాత్ర వెళ్తున్నారు, అందరు చెప్పులు వేసుకొని వెళ్తున్నారు, ఇరుముడి తీసుకొని. లేకపోతే ఆ 1500 కిలోమీటర్ మీరు నడిస్తే తోలు అంతా వచ్చేస్తుంది కాదు, డాంబర్ రోడ్డుకి. సో చెప్పులకి శరీరానికి ఎటువంటి లేదు. మనసుకు ఇందాక చెప్పాను నేను, ఆత్మ పరమాత్మకు ఐక్యమైపోయిన తర్వాత మీ వ్రతానికి మీ యొక్క శరీరానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఎప్పుడైతే 18 అంబడి మీద ఎక్కిన తర్వాత అన్నీ మర్చిపోతారు. అంతే. మీకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, మీ శరీరాన్ని తీసుకొని ఆత్మ వెళ్తున్నారు అనుకోండి, ఏం పట్టుకెళ్తారు? నా బంగారం ఉంది, నాకు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఆవేదన. మనం వైకుంఠానికి వెళ్తున్నాం అని ఒక ఆనందంతో మనం వెళ్తుంటాం. ఇంకా
సో ఈ ఒక అయ్యప్ప స్వామి వ్రత నియమాల్లో ఎన్నో రకాలమైనటువంటి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో బయటికి వెళ్ళడం ఎలా, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా, స్కూల్స్కి వెళ్ళడంలో ఎలా, ఉద్యోగంలో వెళ్ళడం ఎలా, అలాంటి వాళ్ళకి ఎటువంటి నియమాలు పాటించాలో అవన్నీ వివరించి చెప్పాం. కాబట్టి ఈ ప్రకారంగా మీరు పాటిస్తే, ఇంకేమైనా డౌట్ ఉంటే వాళ్ళు మనకు కాల్ చేస్తే మనం దానికి అన్ని ధర్మ సంధ్యాలు ఏది ఉన్నా మనం చెప్తాం. ఖచ్చితంగా గురువుగారు, ధన్యవాదాలు. స్వామి శరణం. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.